హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముత్యాలతో 3 లేయర్స్ నెక్లెస్ని తయారు చేసుకున్నాం కదండి. దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ముత్యాలతో ఇలా ఇయర్ రింగ్స్ని తయారు చేశాను. ముందుగా ముత్యాలతో ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవడానికి ముందుగా దారానికి 1 పర్ల్ బీడ్ తీసుకోవాలి. ఆ తర్వాత వైట్ సీడ్ బీడ్స్ 6 తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న పర్ల్ బీడ్ కింది నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. పర్ల్ బీడ్లో నుంచి దారాన్ని కింది నుంచి పైకి తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా 6 వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ వైట్ పర్ల్ బీడ్ కింది నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూస్తున్న 6 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి 2 వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న 6 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇలా పర్ల్ బీడ్ చుట్టూ టోటల్ వైట్ సీడ్ బీడ్స్ 16 వస్తాయండి. బీడ్స్ మధ్యలో గ్యాప్ లేకుండా దారాన్ని గట్టిగా గుంజాలి. దారానికి పక్కకే చూసిన 2 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 3 వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. మనం ముందుగా ఏ 2 బీడ్స్లో నుంచి అయితే దారం తీసుకున్నామో అదే 2 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న 2 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 3 వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. ఇంతకుముందు తీసుకున్న 2 వైట్ సీడ్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న 2 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 3 వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. 2 వైట్ సీడ్ బీడ్స్ పైన 3 వైట్ సీడ్ బీడ్స్ ఇలా చుట్టూ తీసుకుంటూ రావాలి. ఇలా 8 టైమ్స్ వస్తాయండి 3 వైట్ సీడ్ బీడ్స్. దారానికి ఇక్కడ పక్కకే చూసిన 3 సీడ్ బీడ్స్లోని ఫస్ట్లో చూసిన 2 వైట్ సీడ్ బీడ్ల నుంచి దారం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారం ఏ వైట్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో చివరిలో అదే వైట్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి ఇక్కడ 16 బేస్ లైన్ ఉంది కదండి, ఆ 16 బేస్ లైన్లో 2 వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ ఆ 2 వైట్ బీడ్స్ పైన 3 వైట్ బీడ్స్ ఉంటాయి కదండి, ఆ 3 వైట్ బీడ్స్లోని ఫస్ట్లో ఉన్న వైట్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకి మిడిల్లో చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 2 వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. ముందుగా తీసుకున్న వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి, అదే వైట్ సీడ్ బీడ్లో నుంచి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి పక్కకే చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూసిన 2 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఆ 2 వైట్ బీడ్స్ పైన ఉన్న 3 వైట్ బీడ్స్లోకి దారాన్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా చుట్టూ తీసుకుంటూ రావాలి వైట్ సీడ్ బీడ్స్ని 2. ఫస్ట్ వరుసలో 2 వైట్ బీడ్స్ పైన 3 వైట్ బీడ్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు 3 వైట్ బీడ్స్ పైన 2 వైట్ బీడ్స్ వస్తాయి చుట్టూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే. ఇలా ఇంట్లోనే మనమే తక్కువ ఖర్చులో తయారు చేసుకోవచ్చండి ఇయర్ రింగ్స్ని. ఏవైనా బీడ్స్తో మనం తయారు చేసుకున్న నెక్లెసెస్ పైకైనా హారాల పైకైనా ఇలా సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు అవే బీడ్స్తో ఇలా డిఫరెంట్గా ఇలా ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు మనమే ఈజీగా మ్యాచ్ అయ్యేటట్టుగా.
ఇలా చుట్టూ 2 వైట్ సీడ్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఎయిట్ టైమ్స్ వస్తాయండి 2 వైట్ సీడ్ బీడ్స్ ఇలా చుట్టూ. ఇక్కడ దారానికి పక్కకే చూసిన 2 వైట్ సీడ్ బీడ్స్ ఉన్నాయి కదండి, అందులోని ఫస్ట్లో ఉన్న వైట్ సీడ్ బీడ్ల నుంచి దారం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 1 రైస్ పర్ల్ 1 వైట్ సీడ్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వైట్ సీడ్ బీడ్ని వదిలి రైస్ పర్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. ఇక్కడ బీడ్స్ మధ్యలో దారం స్ట్రక్ అయినప్పుడు ఇలా కటింగ్ ప్లేట్తో గుంజితే ఈజీగా వస్తుందండి. రైస్ పర్ల్ హోలు సన్నగా ఉందండి, అందుకే అలా స్ట్రక్ అవుతుంది థ్రెడ్. అలా వైట్ సీడ్ బీడ్ని లాగితే థ్రెడ్ అడ్జస్ట్ అవుతుందండి. అలా దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. అటు సైడ్ ఉన్న వైట్ సీడ్ బీడ్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి కిందే చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూసిన 3 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి. దారానికి పైన చూసిన 2 వైట్ సీడ్ బీడ్స్ ఉన్నాయి కదండి, అందులోని ఫస్ట్ వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే దారానికి 1 రైస్ పర్ల్ 1 వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి. వైట్ సీడ్ బీడ్ని వదిలి రైస్ పర్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న వైట్ సీడ్ బీడ్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి కిందే చూపిస్తున్న వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న 3 వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి. ఆ 3 వైట్ సీడ్ బీడ్స్ పైన 2 వైట్ సీడ్ బీడ్స్ ఉంటాయి కదండి, ఫస్ట్ వైట్ సీడ్ బీడ్లో నుంచి దారం తీసుకోవాలి. 1 రైస్ పర్ల్ 1 రైస్ బీడ్ తీసుకోవాలి. వైట్ బీడ్ని వదిలి రైస్ పర్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మరి దారానికి పక్కకి చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇదే మాదిరిగా చుట్టూ రైస్ పర్ల్స్ తీసుకుంటూ రావాలి. 8 టైమ్స్ వస్తాయండి రైస్ పర్ల్స్ మొత్తం. ఇలా చుట్టూ రైస్ పర్ల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో తీసుకున్న దారం వదిలాం కదండి, ఫస్ట్లో ఉన్న దారాన్ని ఆ దారం దగ్గరికి ఈ దారం తీసుకోవాలి, తీసుకుంటూ రావాలి. అక్కడే దారాన్ని కట్ చేసుకొని ఆ దారానికి ఈ దారాన్ని కలిపి 2-3 ముళ్ళు వేసుకోవాలి. మంచి డిజైనర్ ఫ్లవర్ షేప్ ఇయర్ రింగ్ రెడీ అయిందండి. ముత్యాలతో ఇక్కడ ఈ గ్లూని అతికించాలండి స్టడ్ బేస్కి. అలా అయితే గట్టి స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది బీడ్స్కి అతికిస్తే.
ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి, అలా అయితేనే స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. మంచి డిజైనర్ పర్ల్ ఇయర్ రింగ్స్ రెడీ అయ్యాయండి. ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చండి ఇంట్లో. మీకు ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. ఇక్కడ నేను ఇయర్స్కి పెట్టుకున్నానండి, చూడండి. ఇక్కడ పిక్ యాడ్ చేశాను, చూడండి. 3 లేయర్స్ పర్ల్ నెక్లెస్ని నేనే రెడీ చేశానండి. మీకు నచ్చితే చూడండి. ఫుల్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. కరెక్ట్గా మ్యాచ్ చేయండి ఈ ఇయర్ రింగ్స్ పర్ల్ నెక్లెస్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.